పిల్లలు లేని దంపతులతో సృష్టి చెలగాటం. ఒక్కొక్కటిగా వెలుగులోకి డాక్టర్ నమ్రత అరాచకాలు. సరోగసి పేరుతో నయవంచన, అడ్డగోలుగా శిశు విక్రయాలు, పిల్లల అంతరాష్ట్ర అక్రమ రవాణా ముఠాలతో లింకులు, 25 కోట్ల దాకా సృష్టి మోసాలు. పోలీసుల దర్యాప్తులో వెల్లడి. నమ్రత ఆమె కొడుకు జయంతి కృష్ణ బ్యాంకు ఖాతాల స్తంభన. నమ్రతపై గైనకాలజిస్ట్ ఫిర్యాదు. 8కి చేరిన సృష్టి మోసాల కేసులు. సో ఈ ఈ పుట్టని తవ్వే కొద్దీ అనేక పాములు బయటకు వస్తున్నట్టు సృష్టి వ్యవహారాలను తవ్వే కొద్దీ అనేక మోసాలు బయటకు వస్తున్నాయి. 80 మంది శిశువులను విక్రయించడం జరిగింది. ఇది మామూలు ఒక మాఫియా కాదు. సో అసలు ఈ శిశు విక్రయాలలో ఇది ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఎందుకంటే శిశు విక్రయాలు 1, 2 జరిగితేనే దాన్ని తీవ్రంగా పరిగణించడం సంచలనంగా మారినాయి. ఈరోజు ఏకంగా 80 మంది శిశువులను విక్రయించడం చూస్తుంటే సృష్టి యొక్క ఈ దందా ఎంత యథేచ్ఛగా సాగింది, ఇందులో ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటే అంటే ఈరోజు శిశువుల విక్రయం అనేది ఒక డాక్టరో ఒక హాస్పిటల్లో చేస్తే జరిగేది కాదు. ఇందులో రూట్ స్థాయి నుంచి అంటే ఒక మహిళ గర్భధారణ జరిగినప్పటి నుంచి వాళ్ళు పిల్లలు కనే వరకు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి అటు ఆర్థికంగా పిల్లల్ని పోషించలేని వాళ్ళని ఒకవైపు తీసుకుంటూనే పిల్లల కోసం ఆరాట పడుతున్న సంపన్నులను ఒక ముఠాగా తయారు చేసి ఈ 2 ముఠాలకు వారధిగా ఈరోజు సృష్టి హాస్పిటల్, యూనివర్సల్ హాస్పిటల్ ఒక వారధిగా పనిచేసి శిశు విక్రయాల దందాకు తెరలేపింది. సో ఇది ఇట్లాంటి ఈ దందాలో ఇంతమంది ఉన్నారు. ఒక్కొక్క శిశు విక్రయానికి సరోగసి పేరు పెట్టారు వీళ్ళు. IVF-ను సరోగసి అనడం, సరోగసి శిశు విక్రయాలు అనడం. ఇందులో ఆమె ఇంకో 2 IPSల పేర్లు కూడా చెప్పింది. ఆ IPSలు పిల్లలను అడాప్షన్ తీసుకున్నారు. ఈ అడాప్షన్ అనేది బయట అంత ఈజీగా జరగదు కాబట్టి సరోగసి పేరుతోటి వాళ్ళు అడాప్షన్ తీసుకున్నారు. ఈ 80 మంది అడాప్షన్ శిశు విక్రయాలు కావు, యాక్చువల్గా ఇది దత్తత కార్యక్రమం అని కూడా చెప్పచ్చు. అడాప్షన్ అనేది చాలా తీవ్రమైన నేరము, అది అక్రమంగా జరిగితే. సో ఇలాంటి ఈ అడాప్షను ఈ శిశు విక్రయాల కేసులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. IAS ఆఫీసర్లు ఉన్నారు, IPS ఆఫీసర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నమ్రత యొక్క కస్టమర్లు. సో ఇప్పుడు కింగ్ పిన్గా నమ్రత ఉన్నది. సో ఇప్పుడు నమ్రత మీద చర్యలు తీసుకుంటే అనేక పెద్ద తలకాయల చరిత్ర బయటకు వస్తుంది. కాబట్టి ఈ నమ్రత మీద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదా అనేది ఇప్పుడు $100 మిలియన్ క్వశ్చన్. ఇది మనం గతంలో కూడా అనేక మంది మహిళలు పెద్ద పెద్ద వివాదాల్లో చిక్కుకున్న వాళ్ళు, కింగ్ పిన్లుగా ఉన్న వాళ్ళ మీద కేసులు జరిగినాయి. అవి ఇంతవరకు బయటికి వచ్చిన అవకాశం లేదు. సో ఇప్పుడు నమ్రత కూడా అదే పద్ధతిలో వెళ్ళబోతుంది. నమ్రత కూడా చాలా ధైర్యంగా ఉన్నది. ఎందుకంటే ఇలా అనేక మంది పెద్ద తలకాయలు ఉన్నాయి. నన్ను బయటకు తీసుకొస్తే వాళ్ళంతా బండారం బయటపడుతుంది. నేను సెప్టెంబర్లో బయటకు వస్తాను. ఆమె ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నేను సెప్టెంబర్లో బయటికి వస్తున్నాను. ఇది ఆగస్టు 1 మంత్ మాత్రమే. ఈ 1 మంత్ తర్వాత నేను బయటికి వస్తాను. ఎందుకు బయటకు వస్తాను? నన్ను బయటికి తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది కాబట్టి నేను బయటకు వస్తాను. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను బయటకు వస్తానన్న ధీమా ఆమెకున్నది. దీన్ని బట్టి చూస్తుంటే ఇది ఎంత పెద్ద ఒక మాఫియా, ఎంత పెద్ద ఒక ముఠా వ్యవహారం నడుస్తుంది అనేది మనం స్పష్టంగా కనబడుతుంది. సో మనం ముందు నుంచే అనుకుంటున్నాము, మన కంటికి కనిపించే అంశాలు వెనక కంటికి కనిపించిన అనేక వ్యవహారాలు మన వెనుక జరుగుతుంటాయి. ఈరోజు ప్రభుత్వం చెప్పే ఈ హామీల వెనుక మనకు ఈ రోడ్లు వేస్తాము, ఇండ్లు కడతాము అనే దాని వెనుక కాంట్రాక్టర్ల వ్యాపారము చాలా పెద్దగా ఉంటుంది. ఫ్యూచర్ సిటీ ప్రజల ఫ్యూచర్ కోసం కాదు, పార్టీ ఫ్యూచర్ కోసము, పార్టీలోని నాయకుల ఫ్యూచర్ కోసము, కాంట్రాక్టర్ల ఫ్యూచర్ కోసము. ఇట్లా మనం SC భూముల వేలాన్ని చూసాము. అయింది లేదు, పోయింది లేదు. అప్పుడే వాళ్లకు తనఖా పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు తీసుకొని అందులో నుంచి కమిషన్లు దండుకొని ఇట్లా ప్రతి ఒక్క అంశం మీద, ఇది ఒక్కటని కాదు, ప్రతి ఒక మోసం వెనుక, ఒక అక్రమం వెనుక, ఒక వ్యాపారం వెనుక, ఒక పథకం వెనుక, దాని వెనుక లబ్ధి చూపెట్టడం వేరు, పొందేది వేరు. సో ఈ శిశు విక్రయాల వెనుక కూడా అనేక పెద్ద తలకాయలు ఉన్నాయి. ఈ పెద్ద తలకాయలు బయటికి
వస్తే సమాజంలో ఒక సంచలనంగా మారుతుంది. ఈ పెద్ద తలకాయలు దాదాపుగా బయటికి రావు. బయటికి రావద్దు అంటే ఏం చేయాలి? నమ్రత నోరు మూయించాలి. సో మనం అనేక సినిమాలలో చూసాము. ఒకటి నోరు మూయించడానికి వాళ్ళని కాపాడడం అని ఉంటుంది, వాళ్ళ ఉనికి లేకుండా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నమ్రత విషయంలో ఎందుకంటే ఇంత ఎక్స్పోజ్ అయిన తర్వాత ఆమెకి ఏం జరిగినా కూడా ఇదంతా పెద్ద మరింత బయటకు వచ్చే అవకాశాలు ఉన్నది. వాళ్ళకు ఇంకా తలనొప్పిగా మారుతుంది. కాబట్టి ఆమెని కాపాడాలి, ఆమె నోరు విప్పకుండా చూసుకోవాలి, వీళ్ళ పేర్లు బయటికి రాకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ పెద్ద తలకాయలు రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, సెలబ్రిటీలు వీళ్ళందరూ 80 మంది. ఎందుకంటే ఈ లక్షలకు డబ్బులు పెట్టి పిల్లలను తీసుకునేది ఏదో సాదాసీదా వాళ్ళు తీసుకోరు, పేదోళ్ళు నిరుపేదలు తీసుకోరు. ఇందులో పేదలు నిరుపేదలు బలి అయ్యారు. ఏంటంటే వాళ్ళకు వచ్చినది 80,000 రూపాయలు, కానీ వాళ్ళ పిల్లల్ని నమ్ముకున్నది 30-40 లక్షల రూపాయలకు. సో వాళ్ళకు అందులో కనీసం ఒక 1% కూడా వాళ్ళకు మేలు జరగలేదు. వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారనేది కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ వ్యవస్థ అంతా ఈ గుట్టు రట్టయితే వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకున్నారు, వాళ్ళ పిల్లలు ఎవరు, వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఎంత, తిరిగి వాళ్ళ పిల్లలు వాళ్ళకు చెందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రాంగ్ అడాప్షన్కు, ఈ సరోగసి పేరుతోటి శిశు విక్రయాలకు పాల్పడిన వాళ్ళందరూ కూడా కటకటాల పాలు కావాల్సి వస్తుంది. సో ఇంతటి వ్యవస్థ జరుగుతుందంటే జరగదు. కాబట్టి ఈ పెద్ద తలకాయలు బయటికి రావు. సో ఈ పెద్ద తలకాయలు ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. ఈ పెద్ద తలకాయలు నమ్రతకు శిక్ష పడేలా చేస్తాయా, ఆమెని ఒప్పిస్తాయా, లేదా ఆమెను ఈ కేసు నుంచి పూర్తిగా తప్పిస్తాయా అనేది తేలాల్సిన అంశం ఉన్నది.